देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर భారతదేశంలో జరుగుతున్న పరిణామాలు ప్రధానంగా మీ ద్వారా ప్రజలకు వినియోగించుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ భావజాలము, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం, భారతదేశ సామాజిక నిర్ణయాలే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, కాంగ్రెస్ పార్టీ ఆశయాలు. గాంధీ గారు, నెహ్రూ గారు వేసిన పునాదులు. కాంగ్రెస్ పార్టీ ఈ సమాజంలో మార్పు రావాలి, సమాజంలో రుగ్మత తొలగాలి, సమానత్వం కోరాలని చెప్పి ఒక ఉద్దేశంతో ముందుకెళ్తున్న పార్టీ ఈ ప్రపంచంలోనే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి ఓట్లు, ఎన్నికలు ముఖ్యం కాదు. ఓట్ల కొరకు, సీట్ల కొరకు పుట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదు. కాంగ్రెస్ పార్టీ కేవలం భారతదేశ ఉన్నత కొరకు పుట్టిన పార్టీ, పనిచేస్తున్న పార్టీగా ఈరోజు గుర్తింపు ఉంది. నిన్న మొన్న జరిగిన పార్లమెంట్లో ఏకంగా భాజపా నాయకత్వం నడుస్తున్న ఈ ప్రభుత్వము, అమిత్ షా గారు ఏ పునాదుల మీద అయితే ఈ భారతదేశం నడుస్తుందో, భారతదేశ సమాజానికి ఒక గైడ్ లాగా ఉన్న మన కాన్స్టిట్యూషన్ నిర్మాతల్లో పెద్దవారైన అంబేద్కర్ గారి గురించి మాట్లాడిన మాటలు 70 సంవత్సరాలు పూర్తి చేసుకొని పార్లమెంట్లో చర్చ నడిచినప్పుడు వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులు పొగుడుతూ, మా దురదృష్టం భారతదేశంలో ఆ రోజుల్లో భూమి కొరకు, భుక్తి కొరకు, పేదల విముక్తి కొరకు పోరాడినాం, పేదల కొరకు కొట్లాడినాం. కానీ ఈరోజు భారతదేశ రాజ్యాంగాన్ని కాపాడే పోరాడాల్సి వస్తుందని చెప్పి చాలామంది మాట్లాడారు. ప్రధానంగా దాంట్లో మాట్లాడిన వ్యక్తులు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు, వేరే పార్టీ నాయకులు దీంట్లో చర్చలో పాల్గొని సమయం అసహనమైంది, ఈరోజు భారతదేశం విచ్ఛిన్నమే పరిస్థితి కాబట్టి రాజ్యాంగాన్ని కాపాడే వారు రోజులు వచ్చాయి కాబట్టి దాన్ని కాపాడదామని చెప్పి సందేశం ఇచ్చారు. ఆ సందర్భంలో అమిత్ షా గారు మాట్లాడుతూ అంబేద్కర్ గారి గురించి, ఈ భారతదేశానికి అంబేద్కర్ అంటే ఈరోజు చాలామంది ఈ సమాజం మొత్తం కూడా వర్గాలకు, కులాలకు అతీతంగా గౌరవించేవాడు వ్యక్తి. ఆయన రచించిన గ్రంథమే, ఆయన రూపుదాల్చిన గ్రంథమే ఈరోజు మన రాజ్యాంగం. అటువంటి పెద్ద మనిషిని పట్టుకొని ఈ విధంగా మాట్లాడము ఈరోజు భారత సమాజానికి చేయడం చెప్పి పార్టీ గుర్తించింది. దాంట్లో భాగంగానే ఏఐసిసి ఆదేశాల మేరకు ఓ పోరాటం చేస్తున్నాం, ఉద్యమం చేస్తున్నాం. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర దేశ స్థాయి వరకు వివిధ కార్యక్రమాలు చేసుకుంటాం. నేను మీ ద్వారా ఈ సమాజంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ వ్యతిరేకులకు, ప్రధానంగా ఆ ఆలోచన పర ఉన్న వ్యక్తులకు, ఆ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న చాలామంది సమాజంలో ఉన్నారు. ఈ సమాజంలో భూమి కొరకు కొట్టిన మనుషులు ఉన్నారు, పేదల కొరకు కొట్టిన మనుషులు ఉన్నారు. ఈరోజు ప్రజా సంఘాలు ఉన్నాయి, కమ్యూనిస్టు పార్టీలు ఉన్నాయి, వివిధ సంఘాల రూపంలో పనిచేస్తున్నారు. ఈరోజు ప్రతి కులానికి, మతానికి కూడా సంఘాలు పెట్టుకొని ప్రజాస్వామ్యం కొరకు పనిచేస్తున్నారు, ఈ రాజ్యాంగం ప్రతిష్ట కొరకు పనిచేస్తున్నారు. కాబట్టి నేను మీ ద్వారా కోరుకుంటున్నా, మేము ఈ కాంగ్రెస్ పార్టీ చేపట్టే కార్యక్రమంలో, కాంగ్రెస్ పార్టీ చేపట్టే ఉద్యమంలో మీరందరూ భాగస్వామ్యం కావాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. సిపిఐ కానీ, సిపిఎం కానీ, ఎంఎల్ పార్టీ కానీ, ప్రజా సంఘాలు కానీ, రచయితలు కానీ, ప్రజాస్వామ్యవాదులు కానీ అందరూ కూడా ఈరోజు కలిసికట్టుగా పనిచేసే అవసరం అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, తప్పకుండా మా ఉద్యమంలో మీరు పాల్పంచుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, ఈ ఉద్యమం ఆగదు, మా పోరాటం కొనసాగుతుంది. తప్పకుండా అమిత్ షా క్షమాపణ చెప్పి రిజైన్ చేసే వరకు మా పోరాటం సాగుతుందని చెప్పి తెలుసుకుంటున్నాం. రాజ్యాంగ నిర్మాణంలో బీజేపీ పార్టీకి సంబంధించి పాత్ర లేదు, స్వాతంత్ర ఉద్యమంలో వాళ్ళ పాత్ర లేదు. వాళ్లకు ఉన్నది ఒకటే, మతం తప్ప ఆలోచన లేదు. ఈరోజు అంబేద్కర్ అని తిడతారు, రేపు ఇంకోని తిడతారు. ఈరోజు భరించినాం, రాహుల్ గాంధీ గారిని సభ్యత్వం పోగొట్టి జైలు పెట్టడం భరించినాం మేము. కానీ ఈరోజు రక్షకులుగా రాజ్యాంగ నిర్మాతకు ఈరోజు ఆహ్వానం జరిగితే భరించే పరిస్థితి లేదు. కాబట్టి ఈ సమాజం ఏకమవుతుంది, తప్పకుండా పోరాటంలో పాల్గొంటారు. పదే ఆయన చెప్పడం జరిగింది అమిత్ షా గారు, అంబేద్కర్ గారి పేరు ఎందుకు తీసుకుంటారు, దేవుని పేరు తీసుకోవచ్చు కదా అని.
నేను ఈరోజు మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను, మనం పూజించే రాములవారు కానీ కృష్ణుడు కానీ అందరూ దేవుడిని మాత్రం మనిషిగా రూపంలోనే పుట్టి అందరిని ఆదుకున్నారు. అదేవిధంగా అంబేద్కర్ గారు కూడా అందరూ పూజించే దేవుడు. ప్రతి ఇంటికి వెళ్తే నువ్వు బడుగు బలహీన వర్గాల ఇంటికి అయినా కానీ ఎక్కడికి పోయినా కానీ ఎట్లయితే దేవుని ఫోటో మనం పెట్టుకుంటామో ప్రజలు కూడా అందరూ ఆయన ఫోటో పెట్టుకుంటారు. అంటే ఆయనను కూడా ఒక దేవునిలాగా భావిస్తారు. అందుకని ఎవరైనా కానీ ఎక్కడ పోయినా కానీ మనం జై భీమ్ అంటాము. అంబేద్కర్ గారికి ముందు నివాళులు అర్పించే మనం ఏదైనా కానీ పనులు చేస్తాము. ఏ గ్రామానికి పోయినా కానీ కూడా అట్లాంటి అవమానించినందుకు రేపు మేము కాంగ్రెస్ పార్టీ మొత్తం భారతదేశంలో ప్రతి జిల్లాలో రేపు మేము ఇక్కడి నుంచి 10 గంటలకి డీసీసీ ఆఫీస్ నుండి అంబేద్కర్ గారి స్టాచ్యూ వరకు వెళ్ళి అక్కడ నివాళులు అర్పించి అక్కడ నుండి కలెక్టర్ గారి ఆఫీస్కి వెళ్ళి రాష్ట్రపతి మన ప్రెసిడెంట్ గారికి కంప్లైంట్ మన కలెక్టర్ ద్వారా మా డిమాండ్స్ ఆయన రాజీనామా చేయాలని చెప్పి ఆయన పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మా డిమాండ్ కలెక్టర్ ద్వారా రాష్ట్రపతికి పంపించడం జరుగుతుందని చెప్పి మీకు తెలియజేస్తున్నాము. కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు అందరూ రేపు 10ంటికి ఇక్కడ మహబూబ్ నగర్ డీసీసీ ఆఫీస్కి రావాల్సిన కోరుతూ ఇక్కడ నుండి రేపు ఈ ర్యాలీ ప్రారంభిస్తాం. థ్యాంక్ యూ.